ఈ నూతన సంవత్సరంలో 5 మనం కాపాడుకోవాలి. చెప్పండి ఏంటో? గుండెను కాపాడుకుందాం, గృహాన్ని కాపాడుకుందాం, కళ్ళు కాపాడుకుందాం, ఒళ్ళు కాపాడుకుందాం, నోరు కాపాడుకుందాం, ప్రశాంతంగా పరిశుద్ధంగా జీవిద్దాం. బైబిల్ సెలవిస్తుంది, ఒకే నూతిలో నుండి, బావిలో నుండి తీయని నీళ్లు అలాగే ఉప్పు నీళ్లు రావు. కాబట్టి సహోదరులు, నీ నోటిలో నుండి పరిశుద్ధమైన పాటలు, అపవిత్రమైన పాటలు రావడానికి వీల్లేదు. నీ నోటిలో నుంచి స్తోత్రాలు, బూతులు రావడానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవైతే నీ నోరు పరిశుద్ధంగా ఉండాలి, కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, ఒళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. నువ్వో ప్రభు బిడ్డవై ఉండాలి. ఆ నోరు సరిగా ఉండడంలా, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులో. మరి ఈ రోజు నా నోటిని సరి చేసుకోవాలని తీర్మానం తీసుకున్నాను. నోటిని కాపాడుకోవాలి, ఒంటిని కాపాడుకోవాలి, కళ్ళను కాపాడుకోవాలి, ఇంటిని కాపాడుకోవాలి, నా హృదయాన్ని కాపాడుకోవాలి. ఈ సంవత్సరం అంతా యేసయ్య ఆశించినట్టుగా జీవించాలి. ఆశపడుతున్నానన్న వారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా?